ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మోడర్న్ అలవాట్లకే అలవాటు పడిపోతున్నారు. సంప్రదాయాలను పాటించటం లేదు. రోజులు మారే కొద్దీ మనుషుల్లో మార్పు వస్తోంది. స్త్రీలు చక్కగా చేతి నిండా గాజులు వేసుకుని ముఖాన బొట్టు పెట్టుకోవడం మానేశారు. రోజు రోజుకి ఇటువంటి చిన్న చిన్న పద్ధతులను పాటించే వాళ్ళు తక్కువైపోయారు. నిజానికి బొట్టు పెట్టుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. బొట్టు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు చూస్తే విన్నా కూడా ఆశ్చర్యపోతారు. సనాతన ధర్మంలో బొట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. బొట్టు పెట్టుకోవడం వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చూద్దాం. బొట్టుని 2 కనుబొమ్మల మధ్య పెట్టుకోవాలి. 2 కన్నుల మధ్య స్థలాన్ని ఆజ్ఞా చక్రం అని అంటారు. శరీరంలో 6వ అత్యంత శక్తివంతమైన చక్రం ఇది. తల, మెదడుకు, కళ్ళు, పీనియల్ గ్రంథి, అలాగే పిట్యూటరీ గ్రంథి దీనికి కలిగి ఉంటుంది. బొట్టు పెట్టుకుంటే భక్తిని పొందొచ్చు. బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎదుటి వాళ్ళు చూసే పవిత్రంగా కనిపిస్తారు. ఎదుటి వాళ్ళ నుంచి గౌరవం కూడా లభిస్తుంది. అసలు బొట్టు పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మెదడు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. శరీరం చల్లగా మారేందుకు కూడా సహాయపడుతుంది. మహిళలే కాదు, పురుషులు కూడా బొట్టు పెట్టుకోవాలి. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవడం వల్ల సంతానం వృద్ధి చెందుతుంది. బొట్టు పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి కూడా పెంచుకోవచ్చు.